నమస్తే మావస్. మీరు కొత్తవారైతే ముందుగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మావ, మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఓకే, రీసెంట్గా నార్త్ ఇండియాలో ఒక ఫ్యామిలీ భార్యాభర్తల మధ్య సమ్ డిస్టర్బెన్స్ వచ్చింది. సో ఈ విషయంపై భర్త అనే మనిషి కోర్టుకు వెళ్ళిండు మావ, ఎక్కడ ఢిల్లీ కోర్టుని ఆశ్రయించిండు. సో అతని కంప్లైంట్ ఏంటిదంటే, నా వైఫ్ వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటుందని కంప్లైంట్ ఇచ్చింది మావ. కంప్లైంట్ విన్నాక కోర్టు కొద్దిగా లేడీస్కి కొద్దిగా ఫేవర్గా మాట్లాడింది మావ. సో కోర్టు ఏమన్నదంటే, మీ అక్రమ సంబంధాలు కూడా ఈ కోర్టు వరకు తీసుకొస్తారా అని ఇదంతా మోరల్ ఇష్యూ, ఇది లీగల్ పరిధిలోకి రాదని అన్నది మా. సో పెళ్ళైన మాత్రాన భర్త సుపీరియర్ కాదు అండ్ భార్య ఇన్ఫీరియర్ కాదని చెప్పింది మా. దీంతోపాటు మనం గ్లోబలైజ్డ్ వరల్డ్లో నివసిస్తున్నాం కాబట్టి కొద్దిగా ప్రోగ్రెసివ్గా ఆలోచించాలని కూడా చెప్పింది మా. సో ఈ విషయం విన్న ఆ మనిషి ఎవరైతే బాధితుడు ఉన్నాడో డైరెక్ట్ కింద మీద మూసుకొని బయటకు వచ్చేసిండు మా. చెప్పాలంటే కోర్ట్స్ కూడా కొద్దిగా వెస్టర్న్ కల్చర్ని కూడా సపోర్ట్ చేస్తున్నది కావచ్చు అన్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకో. సో పెళ్ళైన మాత్రాన భార్య యొక్క బిహేవియర్, భార్య యొక్క ఆలోచనలు, భార్య యొక్క యాక్టివిటీస్ అవన్నీ కంట్రోల్ చేసే అధికారం భర్తకు లేదన్నట్టుగా ఈ ఫేవర్లో మాట్లాడింది మా కోర్టు. సో దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, ఇలాంటి కొన్ని లీగల్ ఇష్యూస్ అండ్ మోరల్ ఇష్యూస్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటాయి. అండ్ ఈ లీగల్ ఇష్యూస్ ఏంటివో మోరల్ ఇష్యూస్ ఏంటివో కూడా మనకు కొద్దిగా తెలిసి ఉండాలి మా. ఇలాంటివి తెలిసినప్పుడే భార్యాభర్తల మధ్య సంబంధాలు కొద్దిగా గట్టిగా ఉంటాయేమో. మీరు ఇక్కడి వరకు వచ్చిందంటే మన వీడియోస్, మన కంటెంట్ ఎంతో కొంత నచ్చి ఉంటుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మేము. చేశారు కదా, డన్. సో ఓవరాల్గా చూస్తే కోర్ట్స్ మాత్రం కొద్దిగా వెస్టర్న్ కల్చర్ను ప్రమోట్ చేస్తున్నాయేమో అండ్ ప్రోగ్రెసివ్ థాట్స్ను కూడా ప్రమోట్ చేస్తున్నాయేమో. ఈ ఇష్యూలో భాగంగా కోర్టు ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది మా. ఏంటిదంటే, ఏ మ్యాన్ బికాస్ ఆఫ్ మ్యారేజ్ కెనాట్ ఓన్ ఉమెన్స్ బాడీ అండ్ హర్ థాట్స్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మా. అంటే పెళ్ళైన మాత్రాన అబ్బాయి సుపీరియర్ కాదు, అమ్మాయి ఇన్ఫీరియర్ కాదు అని అర్థం. కానీ మన సొసైటీ కొద్దిగా ప్యాట్రియార్కల్ సొసైటీ కాబట్టి కొద్దిగా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అదే భార్య కానీ భర్త కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మీరు కట్టుకున్న ఆ తాలిబుట్టు ఏదైతే ఉంటుందో, లేకపోతే మీరు కట్టుకున్న ఆ భార్య ఎవరైతే ఉంటారో ఇద్దరు ఒకరికొకరు మంచిగా కలిసి ఉంటారు మా జీవితాంతం. అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా. ఎవరు సబ్స్క్రైబ్ చేస్తలేరు, గంట సింబల్ గట్టిగా కొడితే ఎక్కడో పోవాలి, అట్లా సబ్స్క్రైబ్ చేయండి మా. కదా, డన్ చలో రైట్. జై హింద్ మామ. రీసెంట్గా నేను ఒక టాప్ మావోయిస్ట్ లీడర్ మీద ఒక వీడియో చేసినాను. ఆయన పేరే నంబాల కేశవరావు. అది చూడండి ఎవరైనా చూడకపోతే, సూపర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాంట్లో. ఓకే రైట్.